హాయ్ అండి, ఇంక ఇయర్ కి లాస్ట్ మ్యాంగోస్ అనే అనుకోవాలి. ఊరు నుంచి అయితే మా అమ్మ మ్యాంగోస్ పంపించింది. అందులో ఒక బాక్స్ ఉంటే ఏంటా అని చూశాను. అవేంటో కాదు, విలేజ్ లో మాత్రమే దొరికే నేచురల్ అయిన పుట్టగొడుగులు. మధ్య పడిన వర్షాలకైతే మా చేలో చాలా పుట్టగొడుగులు అయితే వచ్చాయంట. ఇంక మా అమ్మ మ్యాంగోస్ తో పాటు ఈ పుట్టగొడుగులు కూడా పంపించింది. ఇవైతే మా అమ్మ వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాయి, కానీ నా వరకు రావట్లేదు అనమాట. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ తింటున్నాను. చాలా మంది సాటర్డే తినకూడదు, నాన్ వెజ్ అని అంటారు. నేనైతే అలా అనుకోను, ఎందుకంటే నేచురల్ గా భూమిలో నుంచి వచ్చేదే కాబట్టి నేను వెజ్ అనే అనుకుంటున్నాను. అసలు ఈ పుట్టగొడుగులు వెజ్జో నాన్ వెజ్జో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. పుట్టగొడుగుల గురించి నాకు తెలిసిన స్టోరీ అయితే ఒకటి చెప్తాను. ఒకప్పుడు అత్తకు తెలియకుండా కోడలైతే చికెన్ కర్రీ చేసుకుందంట. ఈ లోపు వండుకొని తిందామనే సరికల్లా వాళ్ళ అత్తయ్య అయితే ఇంటికి వచ్చేసారు. చికెన్ కర్రీని చూసి వాళ్ళ అత్త ఏమంటుందో అని తెలిసి పొలంలోకి అయితే తీసుకుని వెళ్లి అక్కడ ఒక పుట్టుంటే అందులో పోసేసిందంట. కొద్ది రోజుల తర్వాత ఆ పుట్ట మీద నుంచి ఇలా పుట్టగొడుగులు అయితే వచ్చాయంట. ఈ స్టోరీని బట్టి చూస్తే ఇది నాన్ వెజ్ అనుకోవాలి, కానీ ఇన్ని రోజుల తర్వాత నా చేతికి వచ్చిన పుట్టగొడుగు నా చేతులతో వండి నేను తినకుండా ఉండాలంటే ఇది చాలా కష్టమైన పని, కాబట్టి నేను తినేస్తున్నాను.